లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. యేసు కొరకు సాగు
యేసు క్రియలు నీలో జరిగించుమా. ఏ కష్ట నష్టములు వచ్చినా, ఏ కష్ట నష్టములు వచ్చినా, యేసు కొరకు నిలువుమా సంగమా. యేసు కొరకు నిలువుమా సంగమా. యేసుతో నడుమా సంగమా. యేసులో నిలువుమా సంగమా. యేసు కొరకు సాగుమా సంగమా. యేసే నీ సర్వమని ఎరుగుమా. యేసే నీ సర్వమని ఎరుగుమా. యేసే నీ సర్వమని ఎరుగుమా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి, దైవ ప్రేరణ బట్టి, మరి ఆ దేవుడు అనుగ్రహించిన ఆసక్తిని బట్టి, మీలో నాలో కలిగించిన ఈ ఆధ్యాత్మిక మరి ఆలోచన బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఈ ప్రణాళికలు మీరు కూడా పాలిభాగస్తులై ప్రోత్సహిస్తున్న విధానం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, రండి మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించుటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాలు వరుసక్రమంలో ధ్యానం చేస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చమని, సంతృప్తికరమైన ఆరోగ్యవంతమైన ఆశీర్వాదకరమైన ఆహారాన్ని మీరే అందించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. 24వ కీర్తన 5వ వచనం. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఈ కీర్తన దేవుని సార్వభౌమత్వాన్ని వర్ణించే కీర్తనగా, మనల్ని రక్షించే ప్రణాళిక రచించిన ఆ దేవుడు ఆ ప్రణాళిక చొప్పున తన కుమారుడైన యేసుక్రీస్తును శ్రమ అనుభవానికి అనుమతించి, ఆ శ్రమ ద్వారా మానవ జాతికి ఒక సేద తీర్చి, ఆ తదుపరి ఆయన రాజ్యములో మనకు స్థలములు స్థిరపరిచి సిద్ధపరిచిన ఆ దేవుని యొక్క ఆ ఆలోచన ప్రణాళిక విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 22వ కీర్తన, 23వ కీర్తన, అదే రీతిగా 24వ కీర్తనలో కొనసాగుతున్నాం. సో ది ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ ఎ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఎవరు యోగ్యులు అన్నదానికి మరి ఈ కీర్తనకారుడు తానే ప్రశ్నించి, అనగా 3వ వచనంలో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అంటూ తానే ప్రశ్నించి ఆ యోగ్యతలు మనకు వివరించాడు. నిన్నటి దినం మనం ధ్యానం చేసాం. వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండి వాడే. సో ఈ యోగ్యతలన్నీ కూడా ఇవి ఎవరైతే దేవుని తన హృదయంలో చోటు చేసుకుంటారో వారికి కలిగే యోగ్యతలు. ఇవి మనిషికి తనకు తానుగా కలిగే యోగ్యతలు కాదండి. So all these qualities and qualifications we gain when we have our Savior in our hearts. అనగా మన హృదయ నాయకుడిగా ఆయన ఉండి, మన పరలోక ప్రాణంలో మరి నావికుడిగా ఉండి, ఈ లోక సంద్రములో మనల్ని కొనసాగింపచేస్తున్న ఆ దేవదేవుడు మనలో ఉంటే మనకు ఆ యోగ్యతలు ఉంటాయి. ఎందుకంటే లోకములో చాలా అపవాది సంబంధమైన అసూయలు, ద్వేషాలు, కలహాలు, మత్సరములు, ఇటువంటి అనుభవాల మధ్య
నిర్దోషమైన చేతులు కలిగి ఉండడము సాధ్యమా? కపటముగా అనగా మోసపూరితమైన జీవితం జీవించకుండా ఉండడం సాధ్యమా? అదే రీతిగా వ్యర్థమైన వాటిని ఆలోచించకుండా ఉండడం సాధ్యమా? ఇవన్నీ ఎవరికి సాధ్యమంటే దోస్ హూ ఇన్వైట్ ద సేవియర్ యాజ్ దేర్ లీడర్ ఇన్ టు దేర్ హార్ట్స్. సో ఆ రీతిగా ఉండేవారు, అట్టివారు అనగా ఆ రీతిగా దేవుని తమ హృదయంలోనికి స్వాగతించిన వారు, ఆహ్వానించిన వారు, ఆ దేవదేవుని నాయకత్వాన్ని అంగీకరించిన వారు, వారి జీవితంలో అట్టివారు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. సో బ్లెస్సింగ్, ఏ ఆశీర్వాదాలు పొందుతారంటే తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యము పొందును. సో ఎటువంటి ఆశీర్వాదాలు అన్నదానికి ఒకసారి 84వ కీర్తన మరొకసారి చూద్దాం. 84వ కీర్తనలో మొదటి 2 వచనాలు చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణను చూడవాలని నా ప్రాణం ఆశపడుతున్నది సంవత్సరందంటూ, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందంతో కేకలు వేయుచున్నాయి అంటూ 11వ వచనానికి వస్తే, దేవుడిని యెహోవా సూర్యుడును కేడమే ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏమి అనుగ్రహిస్తాడంటే కృపను అనుగ్రహిస్తాడు, ఘనతను అనుగ్రహిస్తాడు. సో కొత్త నిబంధన భాష్యంలో గమనిస్తే కృప అనేది దేవుని రాజ్య ప్రవేశానికి దేవుడు అనుగ్రహించే ఒక శ్రేష్టమైన బహుమతి. కృప ద్వారానే రక్షించబడతాం. ద గ్రేస్ ఈజ్ సంథింగ్ బియాండ్ మర్సీ. ఆ కనికరానికి, జాలికి, దయానికి అతీతం, దయకు అతీతమైనది. సో కృప అనే పదాన్ని మనము తరచుగా వాడుతూ ఉంటాం, కానీ సో కృప అనేది మన ఆలోచన విధానానికి, లేకపోతే మన ఆశకు, మన ఆసక్తికి, లేకపోతే మన స్థాయికి, మనం చేరుకోదగిన స్థాయికి అతీతమైనది. ఓన్లీ గాడ్ కెన్ గివ్. దేవుడు మాత్రమే అనుగ్రహించగలిగింది కృప. కనికరం అంటారా? కొంతమంది మనం దారిన పోతుంటే కొంతమంది అయ్యా అని అడుగుతున్నప్పుడు మనము కొన్నిసార్లు వాళ్ళ మీద జాలిపడి 5ో 10ో ఇస్తుంటాం. ఇవన్నీ కూడా మన లెక్కలో కనికరాలు. అలాగే ఆకలితో వస్తారు, అన్నం పెడతాం, కనికరం అంటాం. పేదవారికి దాతృత్వం ఇస్తాం, కనికరం అంటాం. హాస్పిటల్లో ఉన్నారంటే తలా 10 ఇస్తాం, కనికరం అంటాం. సో ఇవి కాదు. దేవుని ఆలోచనలో కనికరానికి మించింది కృప. ఆ కృపను మన క్రియల ద్వారా సాధ్యపరుచుకునేది కాదు. కాబట్టి ఆ ఆశీర్వాదం అనేది దేవుని వాక్యం రాబడ్డట, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. ద రైచియస్నెస్ విల్ బి గివెన్ బై ద సేవియర్, అనగా ఎవరైతే మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ రక్షకుని ద్వారా మనకు ఆ నీతిమత్వము లభిస్తుంది. నీతిమత్వం అనేది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. నీతి అంటే రైచియస్నెస్, దేవునితో రైట్ రిలేషన్షిప్. సో ద రిలేషన్షిప్ విచ్ వి లాస్ట్ ఇన్ ఆడమ్ or regained or given again in second Adam, Jesus Christ. క్రీస్తు ద్వారా అనగా క్రీస్తు కృప ద్వారా మనము దేవునితో తిరిగి సంబంధపరచబడే ఆ బాంధవ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు క్రీస్తు ద్వారా, ఆ కృప ద్వారా. సో కనికరం అనేది మానవ పరిధిలో అంశము, కృప అనేది దేవుని పరిధిలో ఉన్న అంశం. సో కృపయు ఘనతను అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని చెప్పిన ఆ మాటల నేపథ్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ హిజ్ రివార్డ్. సో అది ఎవరి ద్వారా అంటే, అనగా ఆ కృప ఎవరి ద్వారా అంటే మన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును అని. కొత్త నిబంధనలో ఒకవేళ కొన్ని రెఫరెన్సులు చూడవలసి వస్తే రోమిలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు.
మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానములు పొందువారు జీవము గలవారే మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇక్కడ రాయబడ్డ మాట, కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై యేసుక్రీస్తు ద్వారానే పొందుదురు. నీతి దానములు అనే మాట వాడతారు. కాబట్టి 18th వచ్చండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చిందై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయను, అలాగే ఒక్క పుణ్య కార్యం వలన కృపా దానము మన మనుషులందరికీ కూడా జీవప్రదమైన నీతి విధించబట్టకు కారణమాయను. నీతి విధించబట్టకు. సో ఆ ఒకని ద్వారా కృప దానముగా ఇవ్వబడింది. కృప దానముగా ఇవ్వబడింది. ఆ దానముగా పొందిన ఆ కృపను బట్టి మనము నీతిమత్వాన్ని పొందుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు యొక్క ఆక్రందన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతను మృతుల్లోంచి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలోనూ సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాగటెట్టు ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. ఒక మాటలో చెప్పాలంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి పరిసయుడుగా జీవించాను. బెన్యామీను గోత్రంలో జన్మించాను. 8వ సున్నతి చేయబడ్డాను. గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించాను. ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి. కానీ ఆ నీతి నన్ను మృతంలోంచి నన్ను పునరుజ్జీవుని కానివ్వలేదు. ఆ నీతి మరణంలోంచి జీవంలోనికి దాటింపలేదు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. సో ఈ నీతి, ఈ రైట్ రిలేషన్షిప్ అనేది దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన సమాధానకర్తకు అధిపతి. సో దేవునికి, అనగా తండ్రి అయిన దేవునికి పాపి అయిన మానవునికి మధ్య సమాధానకర్త అధిపతిగా ఆయన మన మధ్య జన్మించి, జీవించి, సంచరించి, మనకు బదులుగా మరణించి ఆ దేవునికి మార్గము తానయ్యాడు. ఆ దేవుని యుద్ధకు మార్గము తానయ్యాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 51 అంటాడు, మనుష్య కుమారుని మీదుగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చింది అంట. సో దేవదూతలు మనుష్య కుమారుగా పైకి కిందికి ఎందుకు ఎక్కుతూ దిగుతున్నారంటే, ఈ ధనవంతుడు లాజరు వృత్తాంతంలో ధనవంతుడు చనిపోయి పాతిపెట్టబడితే, ఈ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున, అనగా దేవదూతలు పైకి కిందికి ఎక్కుతూ దిగుతూ ఏం చేస్తున్నారు? ఆ విశ్వాసులను తోడుకొని వెళ్తున్నారు. ఎక్కడికి? పరదేశుకు తీసుకెళ్తున్నారు. సో ఆ నిచ్చెన ఎవరు? దేవుని కుమారుని యేసయ్య తానే స్వయంగా చెప్పాడు. సో హీ హ్యాస్ బికమ్ ఎ ల్యాడర్. అందుకే నేనే మార్గము, నేనే సత్యం, అనగా నా నిచ్చెన ద్వారానే మీరు తండ్రి యొద్దకు చేరగలరు. దేర్ ఇస్ నో అదర్ ల్యాడర్. సో నేను మాత్రమే. సో చాలా స్పష్టంగా చెప్పబడ్డ, వాడు యెహోవా వలన ఆశీర్వాదముందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. సో ఆ రక్షకుడైన దేవుని వలన మాత్రమే దేవునితో సంబంధాన్ని, ఆ రైట్ రిలేషన్షిప్ పొందగలము. ఆ సంబంధం పొందడానికి నా క్రియలు కాకుండా దేవుని కృప కారణమైంది. దేవుని కృప ద్వారానే. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు అనుదినము సంభాషిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ,
ఈనాటి వాక్యం ద్వారా ప్రభా మా జీవితాలకు ఒక చక్కని ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ నీతో మాకు కలిగే ఆ సంబంధ బాంధవ్యాల కొరకు నిన్ను వెంబడించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వారి ఆధ్యాత్మిక జీవితానికి సదా తోడైనను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక.